వదిన. నీకు ఈరోజే కదా పెళ్ళయ్యింది. సో, మనం ఈ రోజు నుంచి మంచిగా ఫ్రెండ్స్‌గా ఉందాం. నీకే కష్టం వచ్చినా నాకే చెప్పు. ఏం కావాలన్నా సరే నన్నే అడుగు. ఓకేనా వదిన? ఏంటి వదిన బోర్ కొడుతుందా? షాపింగ్‌కెళ్దామా? అటునుంచి అలా మూవీకి కూడా వెళ్దాం ఈరోజు. ఓకే. ఏంటొదినా వంట చేయడానికా? మీ అమ్మ చెప్పిందిలే మాకు. నీకు వంటలు పెద్దగా రావని. ఆ గరిటె ఇలా ఇవ్వు, నేను వంట చేస్తా ఉన్నంత వరకు. ఓకేనా? వదినా ఈరోజు బోర్ కొడుతుంది. ఈరోజు షాపింగ్‌కి వెళ్దామా? డబ్బులేం వద్దు, నా దగ్గర ఉన్నాయి. నేను తీసుకొని వెళ్తాను. నీకేం కావాలంటే అది కొనుక్కోవచ్చు. కాకపోతే కంపెనీ కోసం. ఓకేనా? మనిద్దరం వెళ్దాం ఈరోజు మంచిగా. ట్విన్నింగ్ డ్రెస్సెస్ తీసుకుందాం వదిన. నువ్వు నేను ఒకేలాగా వేసుకోవచ్చు. వదిన అందరూ తినేసాక గిన్నెలు బయటేసి నేను తోమేస్తాను. ఓకేనా? నువ్వు అప్పుడే చెయ్యొద్దు వదిన. నేను ఉన్నంత వరకు నేను చేస్తాను. ఓకేనా? అయ్యో ఏమైంది వదిన? ఏడుస్తున్నావు? ఏమైందో నాకు చెప్పు. అమ్మాలు గుర్తొస్తున్నారా? సరే అయితే నేను అన్నయ్యతోని అమ్మతోని మాట్లాడతాను. ఒక 10 రోజులు ఉండి రా అయితే. ఓకేనా? అయ్యో ఎందుకమ్మా వదిన్ని అలా తిడుతున్నావు? నువ్వు వదిన్ని బాగా చూసుకుంటే కదమ్మా ఇంకొక ఇంటికి వెళ్ళాక వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. నువ్వే వదిన్ని ఇలా చూస్తే నన్ను అలా చూడరని గ్యారంటీ ఏంటమ్మా? రే అనియా, నీకు ఇప్పుడే చెప్తున్నాను విను. నీకు పెళ్ళయింది కదా, ఇంకా నువ్వు తెచ్చే డబ్బులు మొత్తం అమ్మకే ఇచ్చేయకుండా వదినకి కూడా కొంచెం డబ్బులు ఇస్తూ ఉండు. ఎందుకంటే తను ఇంకొక ఇంటి నుంచి వచ్చింది. 100కి 50కి నిన్నే అడిగితే ఏం బాగుండదురా. తన దగ్గర కూడా డబ్బులు ఉండాలి. అర్థమైంది?